మొదటి ప్రశ్న వారు ఏం అడుగుతారో మనం చూద్దాం. దైవజనులు ఎటువంటి సమాధానం చెప్తారో కూడా మనం చూద్దాం. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అన్నయ్య, మీ వాక్యాల ద్వారా నేను చాలా బలపడుతున్నాను ఆధ్యాత్మికంగా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీ మెదట ఒక ప్రశ్న పెడుతున్నాను అన్నయ్య. దేవుడు తనని తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? అది నా ప్రశ్న అన్నయ్య. దేవుడు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్. ఈనాడు ప్రపంచంలో చాలామంది కొంతమంది దేవుడు లేడు అని, కొంతమంది దేవుడు ఉన్నా మనకెందుకు, కొంతమంది దేవుడిని వెంబడిస్తూ ఉన్నారు. అయితే దేవుడు తాను మనకి ఎలా పరిచయం చేసుకున్నాడు? దేవుడు తాను పరిచయం చేసుకోకపోతే మనకు ఆయన గురించి తెలిసి ఉండేది కాదు. ఎందుకోసం అంటే మానవ మేధస్సు, మానవ జ్ఞానం అనేది వెరీ లిమిటెడ్ నాలెడ్జ్. గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్. ఆయన చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైనవాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే దేవుడే ఆయన ఇనిషియేషన్ తీసుకుని తానెవరో తను చెప్పాలి. సో అట్లా దేవుడు కొన్ని విధానాలు ఎంచుకున్నాడు. ఆయన గాడ్ హ్యాస్ చోజన్ సర్టన్ వేస్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఈ కాన్సెప్ట్ని మనం ఆలోచన చేయాలంటే రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి జనరల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అండ్ సెకండ్లీ స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు జనరల్ రెవల్యూషన్ అంటే సహజ సిద్ధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా అని మనం ఆలోచన చేస్తే రోమన్స్ చాప్టర్ 1 స్టార్టింగ్ ఫ్రమ్ వర్డ్స్ 18 మనం చదువుతూ ఉంటే అక్కడ కొన్ని మాటలు రాసి ఉన్నాయి. దానిలో ఏముంటుందంటే దేవుని యొక్క నిత్య శక్తియు, ఆయన యొక్క దైవత్వము సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు తెలుస్తుంది అని అపోస్తలుడైన పౌలు అక్కడ రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:18 నుండి 21 వరకు మనం చదివితే, అంటే దేవుడు సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల దేవుడిని మనం తెలుసుకుంటాం. దాన్ని థియాలజీలో లేదంటే ఫిలాసఫీలో కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే గాడ్ ఈజ్ రియల్ బేస్డ్ ఆన్ ది అబ్జర్వేషన్స్ దట్ వీ మేడ్ ఆన్ దిస్ నేచర్. ఈ సృష్టి మీద మనం రీసెర్చ్ చేయడం ద్వారా లేకపోతే ఆలోచించడం ద్వారా అది మనల్ని దేవుని దగ్గర నడిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు మనం చూస్తున్నప్పుడు సూర్యుని కలుగు చేసింది ఎవరు? చంద్రుని చేసింది ఎవరు? నక్షత్రాలను సృష్టించింది ఎవరు? ఈ భూమిని అంతటినీ కలుగు చేసింది ఎవరు? ఈ అబ్జర్వేషన్ అంతా కూడా చేయడం ద్వారా దేవుడు మనం తెలుసుకుంటున్నాం. దేవుడు అందరికీ ఆ కాన్షియస్ ఇచ్చాడు. జనరల్ రెవల్యూషన్ అంటారు. అంటే ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారందరికీ దేవుడు సహజ సిద్ధంగా లేదంటే ఆయన తన యొక్క నిత్య శక్తిని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా బయలుపరిచాడు. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. రెండవది స్పెషల్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అనగా దేవుడు తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తన లక్షణాలు చెప్పడానికి, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎలా కార్యాలు జరిగిస్తాడు, ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి దేవుడు మరొక విభాగం ద్వారా మనతో మాట్లాడాడు. దాన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటారు. స్పెషల్ రెవల్యూషన్లో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి స్క్రిప్చర్, రెండవది జీసస్ క్రైస్ట్. అంటే ఒకటి దేవుని గ్రంథం ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా, బైబిల్ చదవడం ద్వారా దేవుడు ఎవరో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో బైబిల్ గ్రంథం అనేది ది అబ్సల్యూట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించి సమగ్రంగా ఒక మానవుడు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ని చదవాలి. బైబిల్ చదివినప్పుడు దేవుని లక్షణాలు ఏంటి, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి. సో అందులో బట్టి దేవుడు స్క్రిప్చర్ ద్వారా, లేఖనాల ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, లేఖనాలు మీరు పరిశీలన చేయండి, అవి నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే లేఖనాలను మనం పరిశీలన చేయడం ద్వారా దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటాం. సో దేవుడు మనకి ప్రత్యక్షపరుచుకున్న విధానాలు రెండు. ఒకటి జనరల్ రెవల్యూషన్, రెండవది స్పెషల్ రెవల్యూషన్. బైబిల్ ద్వారా మరియు తానే స్వయంగా ఈ లోకానికి రావడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా దేవుడు ఇలా ఉంటాడు, ఇలా ప్రేమిస్తాడు, దేవుడు ఒక కార్యం చేస్తే ఇంత గొప్పగా ఉంటుందని యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి రుజువు చేశారు. కాబట్టి ఈ రెండు విధానాల్లో దేవుడు తన ప్రత్యక్షతను మనకు తెలియజేశారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎనీ క్వశ్చన్? మీ వాక్యాల ద్వారా, మీ సందేశాల ద్వారా చాలా ఆశీర్వదించబడుతున్నాం అన్నయ్య. ప్రైజ్ ద లార్డ్. అండ్ మీకు దేవుడి తరపున వందనాలు అన్నయ్య. మీ కుటుంబం వల్ల మేము ఎంత ఆశీర్వదించబడుతున్నామంటే మా లాంటి యవనస్తులు చాలా అంటే చాలా ఆశీర్వదించబడుతున్నాం. చాలా మార్పులు, మాలో ఏం మిస్టేక్స్ ఉన్నాయో మేము ఎత్తుకోగలుగుతున్నాం. సో థ్యాంక్ఫుల్. అండ్ నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే అన్నయ్య, బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది?
యాక్చువల్లీ దీన్ని ఆల్రెడీ బైబిల్ వండర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఒకసారి డీల్ చేశాను. మనం ఈ రోజున చదువుతున్న గ్రంథానికి బైబిల్ అనే పేరు వచ్చింది. దాన్ని ఎందుకు మనం బైబిల్ అని పిలుస్తున్నాం? మన తెలుగు గ్రంథాల మీద పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది, ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని మనం పిలుస్తున్నాం. అయితే హిబ్రూలోకి వెళ్ళేసరికి ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్ని తనక్ అని పిలుస్తారు, తనక్ అంటారు. తనక్ అనేది ఒక యాక్రోనిమ్ అన్నమాట, అంటే 3 పదాల కలయిక. ఓల్డ్ టెస్ట్మెంట్లో మొదటి 5 పుస్తకాలని తోరా అని పిలుస్తారు. యూదులు తోరా అని పిలుస్తారు, అంటే ధర్మశాస్త్రము. తోరా అనగా ధర్మశాస్త్రం. పెంటాట్యూక్ అని కూడా పిలుస్తారు. పెంటా అనగా 5, పెంటాట్యూక్ అనగా మొదటి పుస్తకాలు చాలా గౌరవిస్తారు. ఆ తర్వాత ఉన్న పుస్తకాలని 2 విభాగాలుగా విభజించారు. అందులో ఒకటి రైటింగ్స్ అంటారు. రైటింగ్స్ అనగా దేవుని ప్రేరేపణ ద్వారా దావీదు కానీ సొలొమోను కానీ రాసిన రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, యోబు గ్రంథం, ఇవన్నీ కూడా రైటింగ్స్ అని మనం పిలుస్తున్నాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాఫెసీస్, ప్రవచనాలు, ప్రాఫిటిక్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ 3ంటిని కలిపి ఆ యాక్రోనిమ్లో తనక్ అని పిలుస్తారు. తోరా, నెబుయిం అండ్ కెతువిం అనే 3 మాటలు ఉంటాయి. ఆ 3ంటిని ఉద్దేశించి తనక్ అని పిలుస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఎలా రాయబడింది అంటే, పూర్వదినాల్లో ప్రవక్తలు వారు పరిశుద్ధ గ్రంథం దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు వారు ఏం చేసేవారంటే కొన్ని రకాలైన చర్మపు కాగితాల మీద రాస్తుండేవారు. ఇప్పుడు మనం పేపర్ ఎలా యూజ్ చేసాం, అప్పుడు చర్మపు కాగితాలు యూజ్ చేసేవారు. ఆ తర్వాత పపైరస్ అనే ఒక చెట్టు బెరడు నుండి ఒక పేపర్ తయారు చేసేవారు. పపైరస్ అంటారు దాన్ని. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు వెళ్తూ ఉంటే ఆ పపైరస్ చెట్లు మనం చూస్తాం. వాటిని పేపర్లుగా తయారు చేసి వాటి మీద రాస్తుండేవారు. అది నీటిలో తడిచిన ఎక్కువ కాలం ఉన్న పోకుండా ఉంటాయన్నమాట పపైరస్. ఆ పపైరస్ బెరడుల మీద బైబిల్ రాయబడింది కాబట్టి ఆ పపైరస్ బెరడులన్నీ కలిపి గ్రీకు భాషలో బిబ్లియోన్ అని పిలుస్తారు. బిబ్లియోన్, ఆ బిబ్లియోన్ అనే పదం నుండి బైబిల్ అనే పదం వచ్చింది. అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే బైబిల్ అంటే అర్థం ఏంటంటే గ్రంథము అని అర్థం, పుస్తకము అని అర్థం, ది బుక్ అని అర్థం. అంటే ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉండొచ్చు, కానీ ది బుక్ అని పిలువబడింది లేదా ద బుక్ అని పిలువబడింది బైబిల్ ఒక్కటే, ఎందుకంటే ఇది దేవుని గ్రంథం. సో బైబిల్ అనే దానికి పేరు ఎలా వచ్చిందంటే గ్రీకు భాషలో బిబ్లియోన్ అనే పదం నుంచి బైబిల్ అనే పదం డిరైవ్ అయింది. అయితే దేవుని లేఖనాలు మనం చూస్తుంటే ప్రభువు మాటకు దేవుని వాక్యం అని, పరిశుద్ధ లేఖనాలు అని, ఇలాంటి పేర్లన్నీ బైబిల్లో ఉన్నాయి. వాస్తవానికి బైబిల్ అని మనం ఎలా పిలుస్తున్నాం అంటే బిబ్లియోన్ అనే పదం నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. దాన్ని ఈరోజు మనం వాడుతున్నాం. ఆల్రైట్, ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ కుటుంబం ద్వారా చాలా ఆదరించబడుతున్నాము అండ్ చాలా క్వశ్చన్స్కి మాకు సమాధానం దొరుకుతుంది అన్నయ్య. మా లైఫ్లో కానీ చాలా ఎక్కడ సరి చేసుకోవాలి, యవనస్తులు మరి ముఖ్యంగా ఎలా ఎదగాలి అన్న అవకాశాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మీ మెసేజెస్ ద్వారా. మీ కుటుంబం ద్వారా మేము చాలా దీవించబడుతున్నాం అన్నయ్య. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజుల్లో మోషేతో అండ్ అబ్రహాము చాలా మంచి ప్రవక్తలతో దేవుడు మాట్లాడారు కదా, నేటి దినంలో కూడా దేవుడు మనతో మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే మనం ఎలా గ్రహించగలం అన్నయ్య? తప్పకుండా దేవుడు మనతో మాట్లాడు. డస్ గాడ్ స్టిల్ స్పీక్ టు అస్? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. నేను చాలా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి ఇదే ప్రశ్న అడుగుతుంటారు, నిజంగా దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడా? కెన్ వీ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? కెన్ వీ అండర్స్టాండ్ హిస్ మెసేజ్? దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నామని చాలామంది అడుగుతుంటారు. దాని ఆన్సర్ ఏంటంటే ఎస్, గాడ్ స్టిల్ స్పీక్ టు అస్. దేవుడు ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, దేవుడు మనందరితో కూడా మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడతాడు, స్క్రిప్చర్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఏ బైబిల్ని అయితే ఈరోజు మనం చదువుతున్నామో అది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది మనుషులు రాసింది కాదు, ఇది దేవుని గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం చదువుతున్నప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనము, ప్రతి అధ్యాయము కూడా దేవుని ప్రేరేపితం కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. గ్రీకు భాషలో ఒక మాట ఉంది, థియోన్యూస్టోస్ అంటారు. థియోన్యూస్టోస్ అంటే, థియోస్ అనగా దేవుడు, న్యూస్టోస్ లేదా నియో అనగా ఊపిరి అని అర్థం. థియోన్యూస్టోస్ అంటే ద బుక్ ఇన్స్పైర్డ్ బై గాడ్, దేవుని చేత ఇది ప్రేరేపించబడింది అని అర్థం. ఇప్పుడు దేవుడు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు తన స్క్రిప్చర్ ద్వారా, లేఖనాల ద్వారా మాట్లాడతాడు. నా మటుకు నా జీవితంలో దేవుడు చాలాసార్లు లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. రెండవది ఏంటంటే, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆయన యొక్క ఉద్దేశాలు మారలేదు, ఆయన యొక్క మనసు అలాగే ఉంది.
తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంటే అందరూ ద్వారా దేవుడు మాట్లాడతాడు నేను చెప్పట్లేదు. కొంతమంది దురుద్దేశాలతో సేవకు వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు మనం అనుకోలేం. అయితే దేవుని చేత పిలువబడి అభిషేకించబడి దేవుని లేఖనాలను పరిశీలనగా చదివి ఉన్న సత్యాన్ని ఉన్నదొన్నట్టుగా బోధించే సేవకుల ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నా జీవితంలో కూడా నేను సేవకి వచ్చిన ఆ కొత్త రోజుల్లో దేవుని కోసం అది చేసేయాలి ఇది చేసేయాలని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఉద్రేకపూర్వకంగా ఉండేవాడిని. ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసేయాలని. అది మంచి ఆశే కావచ్చు, కానీ ఉద్రేకం ఎప్పుడు కూడా పనికిరాదు. అయితే అప్పుడు నేను అనుకునేవాడిని, నాకు కూడా ఇంత మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే, ఓ చక్కని స్టేజ్ ఉంటే, చాలామంది ప్రజలు ఉంటే, అబ్బో చాలా గంభీరంగా వాకింగ్ చెబుదామని అనుకునేవాడిని. అయితే ఆ టైంలో నేను ఒకసారి ఒక దేవుని సేవకుడు వాకింగ్ చెబుతుంటే ఇట్లనే కూర్చున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, మొదట దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చు, ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా నేను అభివృద్ధి చేస్తాడు, అంచెలంచెలుగా నీ టెరిటరీస్ని దేవుడు అభివృద్ధి చేస్తాడని చెప్పగానే అది నాతోనే దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే అంతకుముందే నేను అనుకున్నా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలా ఉంటే బాగుంటుందని చాలా అనుకునేవాడిని. కానీ దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇదిగో ఇది నీతోనే మాట్లాడుతున్నాను అనగానే అప్పుడు నేను సరి చేసుకుని అసలు నా పరిధి ఏంటి, దేవుడు నన్ను ఎందుకోసం పిలిచాడు, ఎలాంటి పరిస్థితుల నుంచి వాడుకుంటున్నాడు, అలాంటి పిలుపులో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. సో తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడవది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. త్రిత్వంలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా లేఖనాల్లోంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రభువు చెప్పిన మాటలన్నీ మన జ్ఞాపకం చేస్తూ సరైన విధానంలో మన బైబిల్ అర్థం చేసుకోవడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి బైబిల్ చదివే ప్రతిసారి కూడా మనం అడగాలి, పరిశుద్ధాత్మదేవా నువ్వు నాతో మాట్లాడు, నీ యొక్క స్వరాన్ని నాకు వినిపింపచేయి, ఆ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయమని దేవునిలో మనం ప్రార్థన చేసి చదివితే ఆత్మదేవుడు కూడా మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత దేవుడు సైన్స్ అండ్ వండర్స్, మన చుట్టూ జరుగుతున్న అద్భుతాలు ఆశ్చర్య కార్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన జీవితాల కార్యాలు జరిగిస్తాడు. సో దేవుడు ఇప్పటికీ మనతోనే మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడే విధానాలు వేరుగా ఉంటాయి. అయితే ఆ మాటను మనం ఎలా గ్రహించగలమంటే జాగ్రత్తగా వినండి. మీరు మాత్రమే కాదు, ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా దేవుడు స్వప్నాల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ప్రవచనాల ద్వారా కానీ, తన సేవకుల ద్వారా కానీ ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితంగా దేవుని వాక్యానికి అనుబంధంగా ఉంటుంది, లేకపోతే దేవుని వాక్యానికి లోబడి ఉంటుంది ఆ మాట. అంటే మనకు వచ్చే కళలు కానీ, స్వప్నాలు కానీ, దర్శనాలు కానీ వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానికి మినహాయించి అవి ఉండడానికి వీళ్ళే. అందును బట్టే థియాలజీలో ఒక మాట ఉంటుంది, సోలా స్క్రిప్చురా అనే పదం వాడతారు. సోలా అంటే అలోన్, ఒక్కటే అని అర్థం. స్క్రిప్చురా అంటే లేఖనాలు. అంటే మనకు వచ్చే ఏదైనా కానీ దేవుని వాక్యానికి అలైన్ అయి ఉండాలి, వాక్యాన్ని సపోర్ట్ చేసేదిగా ఉండాలి అనే విషయాన్ని గుర్తించాలి. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్స్ రెవల్యూషన్. కాబట్టి వాక్యాన్ని మించింది మరొకటి లేదు. ఏదైనా కానీ వాక్యంతో మనం సరిచూసుకుని మనం చూసుకున్నప్పుడు దేవుడు తన స్వరాన్ని మనం వినిపింపజేస్తాడు. ఆ స్వరానికి లోబడినప్పుడు మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్.